హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్సెస్ 360 వ్లాగ్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన తాటి రొట్టు ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే ఈ తాటి రొట్టు అనేది మనకి ఇంత స్పాంజీగా వస్తుంది అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అనేది మీకు తీసాను. సో మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఈ తాటికాయని ఇలా తీసుకున్నాం కదా, ఇది నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం తాటికాయకి ఈ పీసెస్ అనేవి మనం రిమూవ్ చేయాలి, ఈ పీల్ అనేవి. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇలా కింద వేసి ఇలా కొట్టి జస్ట్ మళ్ళీ డౌన్ వేసి ఇలా కొడితే మనకి తాటికాయ చూడండి ఇలా అనేది నీట్గా విడిపోద్ది. ఇప్పుడు నీట్గా విడిపోయిన తర్వాత ఈ పీల్స్ అనేది మనం నీట్గా తీసేసుకోవాలి. ఇలా లాగితే వచ్చేస్తుంది. ఇది మొత్తం మనం నీట్గా చూడండి ఇలా మొత్తం పీల్ అనేది తీసేసుకోవాలి. ఈ పీల్ అనేది తీసుకున్న తర్వాత ఈ టెంకలు తీసుకుని మనం ఒక టెంక ఇచ్చుకుని ఇంకో టెంకని ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇందులో ఉన్న ఈ పాసం అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇలా మనం నీట్గా బీట్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుని జస్ట్ ఈ టెంకల మీద కొంచెం వాటర్ ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే మనకి ఈ పీల్ అనేది పీల్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇలాంటిది ఏమన్నా ఉన్నా మీ దగ్గర పీలర్ ఉన్నా తీసుకుని జస్ట్ ఇలా పీల్ చేసుకుంటే మీకు ఈ పేస్ట్ అనేది చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది. ఒక్క పీచ్ అనేది కూడా రాదు. నేను చూడండి ఈ గిన్నెతో ఒక గిన్నె తాటి పేస్ట్ అనేది తీసుకున్నాను. తర్వాత మనకి కప్పుతో మనం కొబ్బరి తురుము అనేది ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లం, అంటే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం ఇడ్లీ నూక అనేది తీసుకున్నాము ఆల్రెడీ. ఇది ఒకసారి వాష్ చేసుకుని ఇలా తీసుకున్నాను. తీసుకోవడం వల్ల మనకి తాటి రొట్టె అనేది స్పాంజీగా చాలా నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఎలా కలుపుకోవాలి ఏంటనేది నీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేస్ట్ అనేది తీసుకుని మనం ఒక బౌల్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ ఇడ్లీ నూక అనేది దీనికి యాడ్ చేసేయాలి. ఈ ఇడ్లీ నూక ప్లస్ ఈ పేస్ట్ అనేది మనకి బాగా కలవాలి. తర్వాత మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా, బెల్లం అనేది ఇందులో యాడ్ చేసేయాలి. తర్వాత ఈ కొబ్బరికాయ తురుము కూడా ఇందులో యాడ్ చేసేసి మనం దీన్ని బాగా స్మూతీ పేస్ట్ కింద చేసుకుని ఒక 1/2 అవర్ అనేది పక్కన ఉంచేయాలి. ఈ విధంగా మనం కొబ్బరి బెల్లం వేసుకున్న తర్వాత మనం చూడండి ఈ విధంగా అనేది కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అనేది ఈ నూక ఈ బెల్లం వేసాం కాబట్టి ఈ పేస్ట్లో అనేది ఇది నానటానికి మనకు టైం పడుతుంది కాబట్టి ఒక 1/2 అవర్ అనేది పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకున్నాం. ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆ ప్యాన్కి మనం అరిటాకు అనేది యాడ్ చేయాలి. ఈ అరిటాకు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రొట్టె అనేది చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ అరిటాకుకి మనం అందరూ ఆయిల్ వేసుకుంటారు, కానీ మనం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేద్దాం. ఇలా నెయ్యి యాడ్ చేసి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న తాటి పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేద్దాం. ఇది నీట్గా రొట్టె షేప్లో మనం యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అండ్ టేస్టీ తాటి రొట్టె అనేది మనకి చాలా నీట్గా అనేది వస్తుంది. చూడండి మనకి ఈ విధంగా రొట్టె అనేది కరెక్ట్గా రౌండ్గా ఈ షేప్లో వచ్చిన తర్వాత రొట్టె అనేది ఇలా వేసుకుని దీనిపైన ఏదన్నా మూత వేసేసుకుని మనకి జస్ట్ ఈ రొట్టె కాలడానికి ఈవెన్ ఒక 20 మినిట్స్ అనేది మనకి పడుతుంది. చూడండి మనకి ఇలా ఇది ఇటు సైడ్ ఉడికిపోయింది. ఇలా చూస్తే ఈ పక్కనది మనకి రెడ్ కలర్లో మారింది కదా. ఇప్పుడు మనం ఇది ఏం చేయాలంటే టర్న్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇది ఇలాగా మనకి ఇలా టర్న్ చేసేసుకుంటే ఇది టర్న్ అవుట్ అయిపోద్ది.
చూడండి ఈ విధంగా మనం ఇలా టర్న్అవుట్ చేసుకోవాలి. ఇలా టర్న్అవుట్ చేసుకున్న తర్వాత ఇది చూడండి మనకి ఇలాగా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ సైడ్ కూడా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా టర్న్అవుట్ చేసుకున్నాం కదా, ఇది అనేది మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ కూడా కొంతసేపు ఇది ఎంతసేపు ఉడికించుకున్నామో అలాగే ఇది కూడా ఉడికించుకోవాలి. చూసారు కదండి, మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ తిప్పుకుంటా మనం ఈ రొట్టె అనేది ఎలా కాల్చుకున్నామో ఇది ఇలాగా అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇది ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. అంటే మనకి తాటి రొట్టె అనేది ఎంత స్పాంజీగా అండ్ ఎంత క్రంచీగా వచ్చిందో ఈ విధంగానే మీరు తాటి రొట్టె కూడా చాలా సింపుల్గా అనేది చేసుకోవచ్చు. సో మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ దీని టేస్ట్ కూడా చూద్దాం. వావ్! ఇది చాలా బాగా వచ్చిందండి. సో మన వీడియోని మిస్ కాకుండా చూసేయండి.